అందరికీ నమస్కారం అమ్మా. మనము శ్రీ గురు చరిత్ర నేటి పారాయణ రీత్యా 31, 32 అధ్యాయాలు చెప్పుకున్నాను. అయితే 31వ అధ్యాయం అందులో ఈ యొక్క పతివ్రతా ధర్మాలను గురించి శ్రీ గురుల వారు సావిత్రికి ఉపదేశించినప్పుడు అవన్నీ చదువుతూ ఉంటే మనలో చాలామందికి ఆ రోజుల్లో కాబట్టి అట్లాంటివన్నీ నడిచాయి, ఇప్పుడేం నడుస్తాయి అవన్నీ అని ఇతరుల విషయంలోనూ అనిపించవచ్చు, లేదు మనకి కూడా అనిపించవచ్చు. అయితే మనం కొంచెం సుదీర్ఘంగా ఆలోచిస్తే తప్పనిసరిగా ప్రతిదీ కూడా మనం కూడా ఆచరించవచ్చు. ఆనాటికి వాళ్ళకి వీలు ప్రకారం ఎలాగో ఈనాడు మన వీలు ప్రకారం కూడా మనం ఎన్నో ధర్మాలను మనకు అనువైన విధంగా ధర్మాన్నైతే తప్పకుండా ఆచరించేటువంటి ఆస్కారం ఉందని మనం గ్రహించగలగాలి. కొంచెం గురుబాంధవ్యంతో మనలో మనం సత్యానికి దగ్గరగా వాస్తవంగా ఆలోచిస్తే ఎలా మనం ఆచరించగలం అనేటువంటిది కొద్దిగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దామమ్మా.